మీరు ఈ వీడియో చూసారో లేదో, కాసేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ A1గా ఉన్నటువంటి జనార్దన్ రావుది. అదొకటి. నిన్న చంద్రబాబు నాయుడు గారు దీని మీద మాట్లాడుతూ ఒక సెపరేట్ సిట్ వేస్తామంటున్నారు. దాంతోపాటుగా అసలు ఈ గోల్ లేకుండా ఎవరికి వాళ్ళే లిక్కర్ పర్చేజ్ చేసినప్పుడు దాని అథెంటిసిటీని నిర్ధారించుకోవడానికి ఒక యాప్ని రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ ఈ రోజు నుంచి ఫంక్షనింగ్లో కూడా వచ్చేసింది. వినియోగదారులకైతే, షాప్ వాళ్ళకైతే 16th నుంచి అంటున్నారు. సో ఆ పైన ఉన్నటువంటి ఆ యాప్ ద్వారా పైన ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, హోలోగ్రామ్, దాన్ని కనుక స్కాన్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా వచ్చేస్తున్నాయి. సో దీనికైతే ఇక పరిష్కార మార్గం దొరికిందని అనుకోవచ్చు ఈ రోజు నుంచి. కానీ ఈ రోజు వరకు జరిగినటువంటి ఈ కల్తీ మద్యం వ్యవహారం మీద ఈ స్పెషల్ సిట్ ఫామ్ చేయటం కానీ, ఈ కొత్తగా బయటపడినటువంటి వీడియో ద్వారా కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక స్ట్రాటజికల్గా గవర్నమెంటే ఆల్రెడీ తమ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. పర్టికులర్గా సాక్షిలో అదే పనిగా వీటి మీద కథనాలు వస్తున్నాయని చెప్పేసి వ్యూహాత్మకంగా ఈ వీడియోని రిలీజ్ చేసింది అనుకోవాలా డ్యూరింగ్ ద ఎంక్వైరీ. ముందుగా సురేష్ గారు, మీకు మన 24/7 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మన రమేష్ గారు కావాలనే ప్రభుత్వం బురద జల్లడానికి జోగి రమేష్ పేరుని వాడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, జనార్దన్ అనే అతను, అద్దేపల్లి జనార్దన్ సరే వచ్చి అరెస్ట్ అవుతున్నాడు, సరెండర్ అవడానికి వస్తున్నాడు అని తెలిసి తన పేరుని చెప్తాడని ముందుగానే నిన్న జోగి రమేష్ గారు నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని ఉండొచ్చు కదా. ఆ కోణంలో కూడా ఎందుకు ఆలోచించకూడదు మనం? ఇప్పుడు జోగి రమేష్ గారు దీంట్లో ఆయన పాత్ర ఉండి ఎటు అతను పట్టుబడ్డాడు, బయటకు వచ్చింది కాబట్టి అతను తన పేరునే చెప్తాడు కాబట్టి ముందుగానే నా పేరు చెప్పబోతున్నాడు, నన్ను బ్లేమ్ చేయబోతున్నాడని నిన్న ప్రెస్ మీట్ చెప్పి, మరి ముందుగానే ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది అని అనుకోవచ్చు కదా. చెప్పండి. ఇప్పుడు ఇవాళ అద్దెపల్లి జనార్దన్ ఒకవేళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన, అప్రూవల్ గా మారినంత మాత్రాన నేరం జరిగినట్టా కాదా? అతను అరెస్ట్ అవ్వడా? అతని మీద కేసులు ఉండవా? అతను విడుదల చేస్తుందా ప్రభుత్వం? కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు నకిలీ మద్యాన్ని తయారు చేసే యూనిట్ కనుగొనబడింది, పట్టుబడింది. అది కావాలని మొన్న మధ్య తెలుగుదేశం మిత్రుడు అంటాడు, కావాలని వైసీపీ వాళ్లే పార్టీ మారి టీడీపీలో చేరి వాళ్ళు కావాలని ఫ్యాక్టరీ పెట్టించి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ముందు నుంచే ఒక ప్రీ ప్లాన్డ్ గా చేశారు అని ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటా ఉన్నారు. అంత లోతుగా ప్రభుత్వాన్ని బ్రేమ్ చేయడానికి పార్టీలంతా మారి వచ్చేస్తారా? అవి పట్టుబడవా? ఈ దొంగతనాలు, నేరాలు ఇవన్నీ పట్టుబడకుండా ఎంతకాలం ఉంటాయండి? ఇవాళ ఇదంతా కూడా ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకునే కార్యక్రమాల్లో ఏం ప్రయోజనం లేదు. ఇవాళ ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ చౌకబారు నకిలీ మద్యాన్ని తయారు చేసే యూనిట్ నిజంగా పట్టుబడింది కదా. అది ఎవరైనా తయారు చేసిందా కానీ ఆ మద్యం రాష్ట్రం అంతా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారుగా. అసలు అది తాగి ఏ రకంగా ప్రజలు మరి వాళ్ళ ఆరోగ్యాలకు ఎలా ఉంది, అసలు ఎట్లాంటి క్వాలిటీ మద్యాన్ని ఇప్పటిదాకా సరఫరా చేశారు, ఎంత క్వాంటిటీ సరఫరా చేశారు, ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది, అండర్ గ్రౌండ్ లో చీకట్లో ఇంకా ఇలాంటివి ఫ్యాక్టరీలు ఇంకెన్ని ఉన్నాయి? ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. ఇవాళ జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ బదనాం చేయడానికి పని ఉండొచ్చు. అట్లాగే కావాలని పట్టుబడ్డారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ మీద చెడ్డ పేరును తప్పించుకోవడం కోసం జోగి రమేష్ ని కావాలని చెప్పించాడని చెప్పేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రభుత్వం కూడా చేసి ఉండొచ్చు కాక. రెండింటికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే నేనేమంటానంటే, ఈ నకిలీ మద్యం అన్నది ఫ్యాక్టరీలు చాలా నడుస్తూ ఉన్నాయనేది నా అనుమానం. ఇది ఒక దందా. ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ కాదండి, అన్ని పార్టీల వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గంలో ఇది ఒకటి, ఇసుక ఒకటి, రేషన్ బియ్యం ఒకటి, మద్యం, ఈ మూడు కూడా ఇవాళ ఈ అక్రమ ఆస్తులు సంపాదించుకోవడానికి అక్రమార్జన పరులకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మూడింటి ద్వారానే ఎక్కువగా ఇవాళ మాఫియా పెద్ద ఎత్తున ముందు రాష్ట్రంలో చెలరేగిపోతా ఉంది. దీని మీద ఆలోచించాలండి ముందు.
అంతే తప్ప ఇప్పుడు ఈ ప్రజల్ని దృష్టి మళ్లించడం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకునే ప్రయత్నం 4 రోజులు కాలక్షేపం కోసం ఇది జరుగుతుంది తప్ప దీనివల్ల ఏం లాభం లేదండి. సీరియస్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ఇంతటితో కాదు, ఇంకా చాలా ఉన్నాయి, పట్టుకోండి. దీని మీద సిట్టుని వేశారు, కరెక్టే, మంచిదే. దీనికంటే కూడా మంచి పని ప్రభుత్వం చేసింది ఏంటంటే ఆ హాలోగ్రామ్ని స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని ప్రజలు కొనుక్కునే వాళ్ళు ఇది నకిలీదా, ఒరిజినల్ సీసానా, డూప్లికేటా అని తెలుసుకునే ప్రొవిజన్ కల్పించడం అనేది అభినందనీయం. చాలా ముఖ్యమైన అంశం అది, చాలా ముఖ్యమైన ఉపయోగకరమైన యాప్ అది. సో ఇప్పుడు అలాగే ఏంటంటే ఇవాళ ఇప్పుడు దాకా జరిగిపోయింది ఏ స్థాయిలో జరిగింది, ఎంత వ్యాపారం చేశారు అక్రమంగా, ఆ మాఫియా ఇంకా ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే నాకు కొన్ని వచ్చిన వార్తల ప్రకారంగా, నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా చాలా యూనిట్లు ఉత్తరాంధ్రలోను గోదావరి జిల్లాల్లోనూ చీకట్లో ఈ అక్రమ మద్యాన్ని తయారు చేసే యూనిట్లు గృహ పరిశ్రమలాగా వెలిసినాయి అని చెప్పేసి నాకున్న సమాచారం. కాబట్టి దాని మీద సీరియస్ గా ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను సురేష్ గారు. కాబట్టి ఏంటంటే ఇవాళ జోగి రమేష్ చేయమన్నా కానీ తప్పేది నేరమే కదా. జోగి రమేష్ చేయమని చేస్తాడా జనార్దన్ అయిన వ్యక్తి? చెప్పండి, అది తప్పే. అతను శిక్షార్హుడు. అలాగే ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. వాళ్ళే కాదు, చాలా మంది ఉన్నారు. ఇవాళ అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అట్లాగే పవర్ఫుల్ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు పవర్ఫుల్ క్యాండిడేట్లు కూడా లిక్కర్ బిజినెస్ లో ఉన్నారండి. లిక్కర్ డాన్లు బోల్డ్ మంది ఉన్నారు వైసీపీలో. వాళ్ళ పాత్ర ఎంత ఉంది దీంట్లో? ఒక్కొక్కసారి వీళ్ళు పార్ట్నర్స్ గా పనిచేస్తారు సార్. వీళ్ళిద్దరూ కలిసి పార్ట్నర్ గా పనిచేస్తారు. ఒక్కొక్క యూనిట్ లో పార్ట్నర్షిప్ లో ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఇటు వైసీపీని మనం పట్ల మనం ఉదాసీనంగా ఉండాల్సిన వీల్లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా వీల్లేదు. ప్రజలు నష్టపోకూడదు, ప్రజల ఆరోగ్యాలు పోగొట్టుకోకూడదు, ప్రజలు మోసపోకూడదు. అట్లాగే ప్రభుత్వానికి ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుంది ఇలాగ నకిలీ మద్యం వల్ల, ఈ డూప్లికేట్ వల్ల. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్రకు ఎక్కింది. గత ప్రభుత్వంలో ఒక చరిత్ర లిక్కర్ విషయంలో, ఈ ప్రభుత్వంలో మరో చరిత్ర సృష్టిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కి దేశం అంతా చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి వచ్చింది సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది అనే విషయం. కాబట్టి ఆ అపప్రద నుంచి బయటపడాలంటే క్లీన్ గా ప్రోబ్ చేయాలి, బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి, ఏ పార్టీ అయినా కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందాక స్టేట్మెంట్ చూశాను, వణికిపోవాలి అన్నారు. ఏం వణుకుతున్నారండి? గొడ్డళ్లతో నరికిన వాళ్ళని వణకటల్లా వణికిపోతారు అంటారు. ఎవరు వణుకుతారు? ఎవరు వణకటల్లా? లిక్కర్ మాఫియాలో, లిక్కర్లో వేల కోట్ల రూపాయలు చేసిన అక్రమ మాఫియా వాళ్ళే వణకటల్లా. వణికించాలంటే ఏం చేయాలో చూడండి, వణకాలంటే. మరి చంద్రబాబు నాయుడు గారు సెటైర్ బాగా వేశారు, నాకు నవ్వొచ్చింది చూసిన తర్వాత. ఎవరు వణుకుతారు? ఎవరిని వణికిస్తారు? ఎవరు వణుకుతున్నారు? ఇప్పటిదాకా జరిగిన నేరాలు, ఘోరాలు. కాబట్టి వణకించటం కాదు, ప్రజలు వణకకుండా చూడమనండి. ప్రజలు దీని బారిన పడి ఆరోగ్యాలు చెడగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి లేకుండా చూడండి. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతుంది, దాన్ని కట్టుకోండి. సిట్ ఏ రకంగా ప్రోబ్ చేస్తుంది అది అనేది కూడా అప్ టు డేట్ కరెక్ట్ గా ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. సిట్ అనేది ఒక ప్రహసనంగా మారకూడదు. ఎందుకంటే అనేక సిట్లు చూసాం, ఇది ఒక సిట్టు. కాబట్టి ఏంటంటే ఈ సిట్లు ఒక ఊరికే ఏదో చెప్పుకోవడానికి ఉన్నట్టుగా కాకుండా సీరియస్నెస్ ఉండాలి ఈ లిక్కర్ విషయంలో అనేది నా ఉద్దేశం సురేష్ గారు. రైట్ బాజీ.